గత ప్రభుత్వ వైఫల్యాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందుంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోజు మొదటి వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది టీడీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వ వ్యవస్థలను ఎలా ధ్వంసం చేసిందో ప్రజలకు వివరిస్తామంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ముందుగా పోలవరంపై వాస్తవాలతో ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఇక వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను ధ్వంసం చేసిందని, పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని కూటమి సర్కార్ ఆరోపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, పాలనాపరమైన నిర్ణయాలను నిర్లక్ష్యం చేసిందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అందుకే గత ప్రభుత్వంలో కొన్ని శాఖల విషయంలో ఏ రకంగా నష్టం వాటిల్లిందనేది వివరించేందుకు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియచెప్పేందుకు ముందుకొచ్చింది సర్కార్. ఈ క్రమంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా ఇవాల్టి నుంచి మొదలుపెట్టి 3 రోజులకు శ్వేతపత్రం చొప్పున మొత్తం 7 శాఖలపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. జూలై 18వ తేదీ వరకు 7 శాఖలపై శ్వేతపత్రాలను రిలీజ్ చేయనుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఇక శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగానే శ్వేతపత్రాలను విడుదల చేయబోతున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఉంది అనే విషయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలలో ఇదొకటిగా చెప్పుకోవాలి. 7 వ్యవస్థలకి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 7 వ్యవస్థల్లో గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎటువంటి పరిస్థితి ఏర్పడింది అనే అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ రోజు మొదటి శ్వేతపత్రం విడుదల చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా ముందుకు వెళ్లిన నేపథ్యంలో గత టీడీపీ హయాంలో ఆ పనులను దాదాపు 70% పూర్తి చేసిన పనులను గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం చేయడం కారణంగా అక్కడ ఏర్పడినటువంటి లోటుపాట్లు, అలాగే కాపర్ డ్యామ్ కి సంబంధించినటువంటి ఏవైతే పనులు ఆగిపోవడం వల్ల, అలాగే కింద తీసుకువచ్చి ఇసుక లాంటివి వేయడం వల్ల అక్కడ ఎటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అలాగే పోలవరం స్థితిగతుల పైన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. పరిశీలన తరువాత వచ్చినటువంటి వాస్తవాలను ఇప్పటికే అధికారులతో సమీక్షించడము, దాంతో పాటుగా పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాలంటే ఎంత వ్యయం అవుతోంది, ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం మరొక ఆర్థిక భారం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వ్యయం పెరగడంతో పాటు పూర్తయిన పనులన్నింటినీ కూడా తిరిగి మళ్లీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత పాలకుల నిర్లక్ష్యం దాదాపు 5 సంవత్సరాల పాటు పోలవరం పైన ఏదైతే నిర్వీర్యం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకు కాంతి, చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని కొత్త సర్కార్ ఆరోపణలు గుప్పిస్తోంది. అంటే ప్రభుత్వ పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా దుర్వినియోగమయ్యాయని నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఏవైతే 7 శాఖలకి సంబంధించి, ఒకటి పోలవరం, రెండోది అమరావతి, మూడవది ఆర్థిక వ్యవస్థ, అలాగే లిక్కర్, ఇసుక, మొత్తంగా 7 అంశాలకి సంబంధించినటువంటి వాటిపైన శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమైంది. అందులో ఈ రోజు మొదటిది పోలవరం అయితే జూలై 18వ తేదీ లోపు మిగిలిన 6 అంశాలకి సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి రివ్యూస్ తో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఆ పనిని పూర్తి చేయాలన్నా, లేకపోతే ఆర్థిక వ్యవస్థను లోటు బడ్జెట్ లో ఉన్న దాన్ని తిరిగి పొందపరచాలన్నా ఎంత సమయం పడుతుంది అనే అంశాలను కూడా ప్రజలకు వివరించబోతోంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇప్పుడు గనక మళ్లీ తిరిగి పనులు ప్రారంభించినట్లయితే దాదాపు 4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. 2 ఏళ్లలో పూర్తి అవ్వాల్సింది ఇప్పుడు 4 సంవత్సరాలు ఈ వర్క్స్ అన్ని కూడా తిరిగి ప్రారంభించడం వల్ల పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రివ్యూస్ నిర్వహించడంతో పాటుగా కేంద్రం నుంచి కూడా నిపుణుల బృందం వచ్చి పోలవరం పరిశీలనకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఎంత వ్యయం అవుతుంది అనే అంశాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. అలాగే మిగిలిన అంశాలు, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది, రాష్ట్ర అభివృద్ధి అనేది ఎక్కడా లేదు, సంక్షేమ పథకాల పేరుతోటి వచ్చిన నిధులన్నింటినీ కూడా మళ్లింపు చేయడం వల్ల అలాగే ఈ పరిస్థితి ఏర్పడింది. అలాగే ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి కొత్త కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ ఏవి కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోవడం ఒక
ఒక ప్రాబ్లం గా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వీటిలన్నిటిని డెవలప్మెంట్ చేయాలి అంటే ఎంతవరకు వ్యయం అవుతోంది, అలాగే ఎక్కడి నుంచి ఏదైతే దీనికి కావాల్సినటువంటి నిధులను తీసుకురావాలి అనే అంశాలపైన కూడా పూర్తిగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 7 అంశాలకి సంబంధించినటువంటి అంశాలను 3 రోజులకు ఒకటి చొప్పున దాదాపు 18వ తారీఖులో అన్ని శ్వేతపత్రాలను రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి.